దూతను చూసిన వెంటనే యోహాను గారు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే, దూత ఆయన సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే యోహాను వైపు చూసి, గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నిన్ను దీవించుగాక, ఇంకా పొర్లి దండం పెట్టు అని అనలా. దూత ఏమన్నాడు తెలుసా? నేను నీతోటి సహదాసుడను. దేవునికి మాత్రమే మనం నమస్కారం చేయాలి. ఈ సంగతి మొర్దెకై ఎరిగి నమస్కారం చేయట్లేదు సాష్టాంగపడి. తతిమా వాళ్ళు ఏంటంటే, మనం సాష్టాంగపడి నమస్కారం చేస్తే ప్రధానమంత్రి అట్లా వెళ్తా మన అతి వినయాన్ని చూసి ఓ బంగారు గొలుసు విసిరేస్తాడు, చేతికొన ఉంగరం విసిరేస్తాడు, కాస్త 4 రాళ్ళు రాలుస్తాడు, మనం వెనకేసుకోవచ్చు అని వీళ్ళ ఆశ. మొర్దెకై ఏంటో తెలుసా? ఆ రాజేసే భిక్షం కోసం, భిక్షపు మెతుకుల కోసం నేను ఎదురు చూడను. నేనేమైనా ఎదురు చూస్తే రాజు వేసే భిక్షపు మెతుకుల కోసం కాదు, రాజాతి రాజు అయిన దేవుడిచ్చే సహాయం కొరకు నేను వెతుకుతూ ఉంటా. మనిషి సహాయం చేస్తే ఆ పూట అవసరం తీర్చబడిద్ది. దేవుడు సహాయం చేస్తే నా పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చబడతాయి. మనిషి కొరకు నేను అంత రోషంగా ఉన్నాడు. మొత్తానికి మనోడు పగబెట్టుకొని మొర్దెకై ఒక్కడిని మాత్రమే కాదు, యావత్ యోధా జాతి అంతటిని, 127 సంస్థానాల్లో ఉన్న యోధా జాతి అంతటిని సంహరించాలని రాజు దగ్గర తాకీదు తీసుకొని 127 సంస్థానాలకు శాసనాన్ని పంపాడు హామాను అనే ప్రధానమంత్రి. చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 13వ వచనం, ఎస్తేరు గ్రంథం. చదువు చిన్న. 12వ నెల దినమందు యవనస్తులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే యూదులందరినీ చెప్పాలి బొత్తిగా వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని ఎవరెవరిని చంపాలని? ఒక్క దినమందే యవనులనేమి, వృద్ధులనేమి, చివరికి శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఎన్ని రోజుల్లో? ఒక్క దినమందే వాళ్ళందరినీ చంపించాలని చెప్పేసి తాకీదు పంపించాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? మొర్దెకైకి తెలిసింది. 4వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది, మొదటి 2 వచనాలు. 4:1 జరిగినదంతయు తెలియగానే రోదనము చేసిన. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి మాట చెప్పండి. జరిగినదంతయు తెలియగానే ఏం తెలిసింది? మరణ శాసనాన్ని గూర్చిన వార్త మొర్దెకైకి తెలిసింది. హామాను ఒక చట్టాన్ని సృష్టించాడని, ఒక్క దినమందే 12వ నెలలో 127 సంస్థానాల్లో ఉన్న యూదులంతా చంపబడాలి అని రాజు దగ్గర తాకీదు తీసుకొని హామాను ఈ శాసనాన్ని పంపించాడు అన్న వార్త విని ఏం చేశాడంటే, ఆ వార్త తెలియగానే తన కుమార్తె రాణి ఎస్తేరు దగ్గరికి పరిగెత్తలా. ఎవరి దగ్గరికి పరిగెత్తాడు తెలుసా? దేవుని దగ్గరికి పరిగెత్తాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకొని ఆ దినమంతా ఉపవాసం ఉండి మహాశోకముతో రోదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏ రోజు? ఆ సంగతి తెలియగానే, ఆ వార్త తన చెవులకు వినబడగానే వెంటనే మోకరించేశాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎప్పుడైనా నీ చెవులు వినకూడని దుర్వార్తలు వింటే, ఆ వార్త నీ చెవిని పడిన వెంటనే ప్రభు పాదాల మీద నువ్వు పడిపో. నీ గుండెలు కదిలించే ఏ వార్త అయినా నువ్వు విన్నప్పుడు, అది నీ పిల్లలను కూర్చో, నీ ఆరోగ్యాన్ని కూర్చో, నీ ఆర్థిక విషయాలు కూర్చో, సంఘాన్ని కూర్చో, నీ గుండెలను కదిలించే ఏ దుర్వార్త నీ చెవులతో విన్నా, ఆ వార్త వినిన వెనువెంటనే యేసయ్య పాదాల మీద పడిపో.
మొర్దెకై శోకమెత్తి దేవుని సన్నిధిలో ఏడ్చినట్లుగా, మొర్దెకై శోకమెత్తి గుండెలు బాదుకుంటూ బట్టలు చింపుకుంటూ దేవుని సన్నిధిలో రోదించినట్లుగా ప్రభు సన్నిధిలో నువ్వు రోదించగలిగితే నీ ఆర్తనాధ్వని దేవుడు విని నీ అంగలార్పును నాట్యంగా మార్చడం ప్రారంభిస్తాడు. లోకంలో బ్రతుకుతున్నాం, ప్రతిరోజు రకరకాల దుర్వార్తలు కొన్ని సందర్భాల్లో మనం వింటా వస్తాం. ఆ వార్త విన్న వెంటనే ఆ దిక్కుతోచని స్థితిలో వెంటనే ప్రభు పాదాల మీద పడిపో. నిన్ననే ఒక చోట కృతజ్ఞత కూటం జరిగింది. ఆ కుమారుడి విషయమై దేవుడు చేసిన మేలును బట్టి నాకు కొంచెం అనుకూలత ఉండటాన్ని బట్టి ఒక చోట ప్రార్థనకి వెళ్ళాం. ఏంటయ్యే విషయం అంటే, ఒక నెల రోజుల క్రితం ఆ కుమారుడు ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటాడు. తల్లికి సాయంత్రం 6 ఆ ప్రాంతంలో ఒక వార్త, మీ బాబుకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, ప్రాణాపాయపు స్థితిలో ఉన్నాడు. పాపం ఆ తల్లి విధవరాలు, తన కుమారులిద్దరిని చక్కగా పెంచుకుంటూ మంచి భక్తిగా బ్రతుకుతుంది. ఇక ఈ తల్లి ఆశ అంటూ ఎవరైనా ఉన్నారంటే ఎవరమ్మా? పిల్లలే. ఆ తల్లి బ్రతికేదే పిల్లల కోసం. కొడుకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, ఆ వార్త ఫోన్లో చెప్పటంతో ఆ తల్లి చెప్తుంది, ఆ ఫోన్ అక్కడే పడేసి యేసయ్య పాదాల మీద పడిపోయానయ్యా. యేసయ్య పాదాల మీద పడి అర్ధగంట సేపు పిచ్చిది ఏడ్చినట్లుగా ఏడ్చానయ్యా. దేవా, నా కొడుకు మరణాన్ని నా కళ్ళతో నేను చూడలేను. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగేటట్టుంటే నన్ను తీసేసుకో, నా కొడుకును బ్రతికించు. వాడు ఆరోగ్యంగా ఉన్నాడన్న వార్త నేను వినాలి, వాడు క్షేమంగా ఇంటికి రావాలి, వాడు నా స్థితిలో నా కళ్ళతో చూడకూడదు. ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది, ఆ వార్త నా చెవులు పడిన తోడనే ఎవరికో ఫోన్ చేయాలనిపించలేదయ్యా, ఎవరితోనూ నా బాధ పంచుకోవాలని అనిపించలేదయ్యా. నా కన్నీరు తుడిచే దేవునికి నా గుండె చప్పుడు వినిపించాలని ఆ వార్త విన్న వెంటనే అక్కడికక్కడే దేవుని పాదాల మీద పడి అర్ధగంట ఏడ్చి అర్ధగంట తర్వాత వెంటనే మీకు ఫోన్ చేశానయ్యా. అమ్మగారు మాట్లాడారు. ఆ తల్లి చెప్తుంది, మీరు సంఘబిడ్డలో ఒక విధవరాలిగా, ఆ బిడ్డ తల్లిగా నేను చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకించి చావుగోతిలో నుండి నా బిడ్డను దేవుడు లేవనెత్తి మరణాన్ని జీవంగా మార్చి సజీవునిగా నా ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మ, ఆ వార్త వినటంతో ఏం చేశావు? కుప్పలాగా దేవుని పాదాల మీద పడిపోయానయ్యా, కుప్పలాగా దేవుని పాదాల మీద కూలిపోయానయ్యా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా నీ చెవులు దుర్వార్త విన్నప్పుడు, నీ హృదయాలను కదిలించే వార్త విన్నప్పుడు, అయ్యో ఏంటి ఎట్లా అయిపోయిందని పిచ్చిదానిలాగా ఎవరికో చెప్పుకొని ఆడుకో. నీ గుండె చప్పుడు వినగలిగే దేవునికి, నీ కన్నీళ్లు తొడవగలిగే దేవునికి, నీ అంగలార్పును నాట్యంగా మార్చగలిగే దేవుని పాదాల మీద పడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయదుగాక. ఇప్పుడు ఒక శాసనం బయలుదేరింది. ఏమని? 127 సంస్థానాలలో ఉన్న యూదులంతా చంపబడాలి అన్న శాసనం బయలుదేరితే, ఈ మొర్దెకై దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. తనతో పాటు ఎస్తేరు అక్కడ రాజాసనంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి ఏ రాజు మరణ శాసనాన్ని జారీ చేశాడో అదే రాజు మరణ శాసనాన్ని రద్దు చేసి ఆ మరణ శాసనాన్ని జీవశాసనంగా మార్చాడు ఆ రాజు. ఎవరైతే వీళ్ళని చంపాలనుకున్నాడో, ఎవరైతే యూదులకు గొయ్యి తవ్వాడో వాడు తవ్విన గోతిలో వాడే పడ్డాడు. మొర్దెకై గేట్ వాచ్మెన్ స్థితిలో నుండి దేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇక మొర్దెకై పరిస్థితి ఎట్లయిపోయిందంటే, తంతే గారెల బుట్టులో పడ్డాడు అంటారు చూసారా, జాక్పాట్ దొరికింది. దేని ద్వారానో తెలుసా? దేని ద్వారా? కొంచెం గట్టిగా. దేని ద్వారా? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు శాసనాలను, చట్టాలను మార్చాడు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా?
రాజుల హృదయాలను తన చిత్తవృత్తి చొప్పున నీటి కాలువ వలె మార్చగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శాసనాలను మార్చగలిగినటువంటి వాడు, రాజ్యాలను మార్చగలిగిన వాడు, రాజ్యాంగాలను మార్చగలిగిన వాడు. అసెంబ్లీలో, పార్లమెంట్లో రాజకీయ నాయకులు ఏ చట్టాలు తీసుకొచ్చినా, ఎవరైతే ఆ చట్టాలు తీసుకొచ్చారో వారే దాన్ని రద్దు చేసేటట్లుగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆయన అట్లా మార్చాలంటే మనం ఏం చేయాలి? ఆమెనంటే కుదరదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే మన ఆయుధమే. చెప్పండి కొంచెం గట్టిగా. మన భారతదేశంలో ఎప్పుడో జరిగిన సంభవం కాదు, కానీ మనకు ఊహ వచ్చిన తర్వాత, మనకు కొంచెం వాక్య జ్ఞానం తెలిసి భక్తిలోకి మనం వచ్చిన తర్వాత 2002 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక సంగతి జరిగింది. కుమారి జయలలిత, ఆ తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక చట్టాన్ని పాస్ చేసింది. ఏంటయ్యా చట్టం అంటే మత మార్పిడి నిరోధ చట్టం. మత మార్పిడి నిరోధ చట్టం. ఎవరైనా హైందవ్యంలో నుంచి క్రైస్తవ్యంలోకి రావాలంటే, బాప్తిస్మం తీసుకోవాలంటే కలెక్టర్ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. మత మార్పిడి నిరోధక చట్టాన్ని 2002లో తాను చట్టసభల్లో జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రం అంతా అమలైపోయింది. దేవుని కృప. కేరళ క్రిస్టియన్స్ కానీ, తమిళనాడు క్రిస్టియన్స్ కానీ బలమైన ప్రార్థన పరులు. ఆమెన్. అంటే మనం కాదా అని నన్ను అనంతు, మనం కూడా ప్రార్థనా పరులమే. అయితే వాళ్ళంత బలమైన ప్రార్థన పరులుగా మార్చబడటానికి కారణం ఏంటంటే, యేసయ్య 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడు ఎవరు? తోమా. చెప్పండి ఎవరు? తోమా గారు అడుగుపెట్టి సువార్త ప్రకటించిన ప్రాంతం కేరళ, తమిళనాడు, కాస్త ఆంధ్ర ప్రాంతంలో కూడా అడుగుపెట్టాడు అని అంటారు. ఆ అపోస్తులుడు అడుగుపెట్టిన ఆ ప్రాంతాలు ఎప్పటికీ మహిమకరంగానే ఉన్నాయి. దేవుని కృప. తమిళనాడు పక్కన మనకు ఉంటాం, తమిళనాడు పక్కన మనం ఉండటాన్ని బట్టి వాళ్ళ సెగ కాస్త తగిలింది. ఆమెన్. ఆ తమిళనాడులో ఉన్నటువంటి క్రైస్తవులంతా ఏం చేశారో తెలుసా? దేవా, ఎస్తేర్ కాలంలో, మొర్దెకై కాలంలో శాసనాలు మార్చిన దేవుడవు కదా, చట్టాలు మార్చిన దేవుడవు కదా, రాజులు ఏ శాసనాన్ని ప్రవేశపెట్టారో వాళ్ళ చేతే దాన్ని రద్దు చేయించిన దేవుడవు కదా, మొర్దెకై కాలంలో ఉన్న దేవుడే నేటి కాలంలో కూడా ఉన్నాడు. ఆయన ఆ కాలంలో నా దేవుడు ఎట్లా కార్యం చేశాడు, ఆ కాలంలో ఎట్లా కార్యం చేశాడు, ఈ కాలంలో కూడా దేవుడు అట్లా కార్యం చేస్తాడు. కాలాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, సంవత్సరాలు మారొచ్చు, స్థలాలు మారొచ్చు, ప్రాంతాలు మారొచ్చు, వ్యక్తులు మారొచ్చు. యేసుక్రీస్తు మాత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన శక్తి మారదు, ఆయన పరాక్రమం మారదు, ఆయన జరిగించే భీకర కార్యాలు మారవు. ప్రభా, ఆ కాలంలో మొర్దెకై కాలంలో కార్యం చేసావు కదా, ఆ కాలంలో కార్యం చేసిన మీరు ఈ కాలంలో ఎందుకు చేయరు? మీరు చేస్తారు ప్రభు అని ఆ రాష్ట్రం అంతా, వారితో పాటు మనలో కొంతమంది దేవుని దగ్గర గగ్గోలు పెట్టి ప్రార్థన చేశారు. అద్భుతం తెలుసా? 2004 సంవత్సరంలో తాను ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని ఆ తల్లి రద్దు చేసి 2006లో దాన్ని అమల్లోకి తీసుకొచ్చేసింది. దాన్ని రద్దు చేసింది, ఇప్పుడు ప్రవేశపెట్టిందేమో తల్లి జయలలిత గారు, రద్దుపరిచింది కరుణానిధి గారు కాదు. వింటారా? ఎవరైతే ఆ చట్టాన్ని ప్రవేశపెట్టారో వాళ్ళ మెడలుంచి దేవుడు అంటాడు కదా, ఇదిగో సనహరీబు, ఎక్కువ తక్కువ మాట్లాడేవా, నీ ముక్కు గాలం తగిలిస్తా, లాక్కొని వెళ్ళిపోతా, జాగ్రత్త, రంకెలేయొద్దు, నువ్వు వేసే ప్రతి రంకె. గట్టిగా చెప్పాలి. ఇట్లా అన్నా కదా, నా చెవుల్లో తేడా వచ్చిందో తోక కత్తిరిస్తా. బిడ్డలరా, ఏ తల్లి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిందో ఆవిడ చేతుల ద్వారానే దేవుడు రద్దు చేశాడు. ఆమెన్. ప్రభుత్వాలు, చట్టాలు, ఎన్ని శాసనాలు తీసుకొచ్చినా ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు తన పని తాను చేసుకుంటా అని వెళ్ళిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఆ జీవం కలిగిన దేవుడు
ఇంకా చెప్పాలంటే అన్నీ సాఫీగా జరిగేటప్పుడు దేవుడు కార్యాలు చేసేదానికంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడే మానవ భాషలో చెప్తాను, చెచ్చర పిడుగులాగా చెలరేగిపోతాడు ఆయన. ఎవడైనా తనకు వ్యతిరేకంగా పనిచేస్తే, యేసయ్యను అణచాలని ఎవడైనా కంకణం కట్టుకొని పనిచేస్తే ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే, నాకు అంత క్రికెట్ తెలియదు కానీ అంటే అప్పుడు తెలుసు, ఇప్పుడు నేను చూడట్లా. పిల్లలు చెప్తూ ఉంటారు, అన్నయ్య అసలు క్రికెట్ అంటే, క్రికెట్లో మన భారతదేశంలో ఆటగాడంటే కోహ్లీ అని అన్నయ్య. మరి ఆ కోహ్లీ ఎవరు నాకు అంతగా తెలియదు. అక్క నీకని తెలుసా? ఏమి చుట్టవమ్మా? అరే మంచిది. కోహ్లీ గారు కానీ మహేంద్ర సింగ్ ధోని కానీ ఆట సాఫీగా వెళ్ళేటప్పుడు మామూలుగానే ఆడతారంట. ఆట ఎప్పుడైతే ఒత్తిడిలో ఉంటుందో, ప్రత్యర్థి పై చేయి సాధించేటట్లుగా ఉన్నాడు అనిపిస్తుందో అప్పుడు చెలరేగుతారంటే వీళ్ళు. దేవుడు కూడా అంటే సాఫీగా జరిగేటప్పుడు పానీలే సాఫీగా వెళ్ళిపోతుందిలే అనుకుంటాడు. ఎవరైనా భూరాజులు ఆయనకు వ్యతిరేకంగా లేస్తే మాత్రం ఆ ప్రాంతాలలో, ఆ దేశాల్లో దేవుడు చెలరేగి తన భీకరత్వాన్ని ప్రజల ఎదుట చాటి చెప్పటం ప్రారంభిస్తాడు. ఐగుప్తీయులు ఇజ్రాయేలును అణచాలని ప్రయత్నం చేస్తే బైబిల్లో రాయబడినటువంటి మాట, వారు శ్రమ పెట్టిన కొలది ఇజ్రాయేలీలు వర్ధిల్లసాగారు అంటాడు. ఒక మంచి మాట చెప్తా. 1972 సంవత్సరంలో, ఏ సంవత్సరం? 1972 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఏంటయ్యా చట్టం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మత మార్పిడి నిరోధక చట్టం. ప్రత్యేకంగా క్రైస్తవుల్ని టార్గెట్ చేసుకొని 1972 సంవత్సరంలో మత మార్పిడి చట్టాన్ని, నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆ దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉండేవాళ్ళో తెలుసండి? 0.79, 0.79. ఈవెన్ చెప్పండి, ఈవెన్ 1% కూడా లేదు. అసలు ప్రజలు క్రైస్తవులుగా మారకూడదని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే జస్ట్ 1% ఉన్నారు. ఎప్పుడైతే చట్టం తీసుకొచ్చారో అప్పటి వరకు జరిగిన సేవ వేరు, దేవుడు చేసిన కార్యాలు వేరు. చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో దేవుడు చెలరేగటం ప్రారంభించాడు. ఆమెన్. 2011కు వచ్చేసరికి అదే దేశంలో 30% మంది క్రైస్తవులు అయిపోయారు. ఎంతమంది? కొంచెం గట్టిగా. నేను ఆ స్టాటిస్టిక్స్ చదివితేనండి 1972లో 0.79% క్రిస్టియన్స్ ఉంటే 2001కు వచ్చేసరికి 18% అయ్యారట. అంటే ఆ రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా 3వ గ్రూపులో క్రైస్తవులు ఉండేవాళ్ళు. 2011కు వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ క్రైస్తవులు ఉన్నది చూడండి, క్రిస్టియానిటీ 30.2%. ఆ రాష్ట్రంలో ఎక్కువగా క్రైస్తవులు 30% మంది ఉన్నారు. అంటే చూడండి, చట్టాలు ఎన్ని వచ్చినా, రాజ్యాలు ఎన్ని మారినా, రాజులు ఎన్ని మారినా, రారాజు మాత్రం ఒక్కడే. రాజులు మారతారు, రారాజు మారడు. రాజులు మారతారు, రారాజు మారడు. సర్వ సృష్టికి చక్రవర్తి ఒక్కడే, ఆయనే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఏం చేయాలి? శాసనాలను మార్చగలిగిన శక్తి ఉపవాసంలో దాగి ఉంది. చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను పుట్టించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో దాగి ఉంది. ఆమేన్. మహిమతో ముగించబడాలంటే ఉపవాసం, చట్టాలను మార్చాలంటే ఉపవాసం. వీటికి మించి మూడవది అద్భుతమైనది. ఈ భక్తి జీవితంలో నీకు నాకు వ్యతిరేకంగా పనిచేసే ఒకడున్నాడు. ఎవడాడు? కొంచెం గట్టిగా. మనందరికీ వ్యతిరేకంగా పనిచేసేవాడు ఎవడంటే దుష్టశక్తి, శత్రువైన సాతాన్. శత్రువు యొక్క పన్నాగాన్ని పాతాళములు త్రొక్కివేయగలిగింది ఉపవాస ప్రార్థన. నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ వ్యాపారానికి, నీకు, నీ సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దుష్టశక్తుల మీద
మనకు విజయాన్ని ప్రసాదించగలిగింది ఉపవాస ప్రార్థనని చెప్పటంలో సందేహమే లేదు. నువ్వు ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాసం ఉండి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ఉపవాస ప్రార్థన అగ్ని ఎదుట సాతాను కాలిపోవటం ప్రారంభిస్తాడు. నీ ఇంటిలో అడుగు పెట్టడం, నిన్ను ముట్టటానికి కూడా వాడు భయపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. చూడండి ఆ మాట యేసుక్రీస్తు వారే చెప్తారు. మార్కు సువార్త అందరూ చూడాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు. ఏ విధమైనది అంటే పైన దయ్యం పట్టిన బిడ్డను గురించి యేసయ్య చెప్తా ఉంటాడు. ఏమంటారు యేసయ్య? ప్రార్థన వలననే గాని, అక్కడ కింద పుట్టినోట్లో రాస్తాడు. ఏమంటాడమ్మా కింద? ఉపవాసము వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను. చూడండి, ఒక చిన్న పిల్లోడు దయ్యం బట్టి దయ్యం చేత పీడించబడుతున్నాడు. యేసయ్య వాడిని వదలగొట్టాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా ఇది ఎలా సాధ్యం? యేసయ్య సింపుల్గా చెప్తాడు, ఉపవాసము వలన ప్రార్థన వలననే ఇది సాధ్యం, కానీ మరి దేని వలన ఇది సాధ్యము కాదు అంటాడు. అంటే వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దురాత్మల మీద నీకు విజయాన్ని ప్రసాదించగలిగింది ఉపవాస ప్రార్థన. నీకు తెలియకుండా నీకు వ్యతిరేకంగా పనిచేసే దుష్టశక్తుల మీద నీకు విజయాన్ని ఇవ్వగలిగింది ఉపవాస ప్రార్థన. ఆ చిన్నవాడిని దురాత్మ పట్టుకున్నట్లుగా కొన్ని సందర్భాల్లో నీ ఇంటిలో నీ పిల్లలను పట్టుకోవాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. నీ పిల్లల ద్వారా నీకు దుఃఖాన్ని కలుగు చేయాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. మరికొన్ని సందర్భాల్లో నీ భర్తను పట్టుకొని నీ జీవితంలో ఏదో చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నీ ఇంట్లో ఉన్న వ్యక్తుల ద్వారానే నీకు దుఃఖం కలిగేటట్లుగా సాతాను రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఒక్కటే మాట చెప్తా, సాతాను ఎన్ని రకాల పన్నాగాలు నీకు వ్యతిరేకంగా పన్నినా వాడి పన్నాగాలన్నిటినీ పాతాళములో త్రొక్కివేయగలిగింది ఉపవాస ప్రార్థన.